పదే పదే ఒకే విషయం గురించి మన మనసులో ఆలోచించుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. అది కూడా ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా మనకు స్వార్థం లేకుండా కోరుకున్నప్పుడే జరుగుతుంది కదా! అలా మా ఇంట్లో వాళ్ళదో చిన్న కోరిక ఎప్పటికైనా పనస పండు సొంతంగా తెచ్చుకొని తినాలని. అది కూడా ఇంతకు ముందుకు ఎన్నడూ దాని రుచి ఎరగమండి. కేవలం ఈ పనస పండు ఆకారం చూసే ఎప్పటికైనా తెచ్చుకొని తినాలనే కోరిక. అలాంటిది ఎన్నడూ ఎరగంది ఈ మధ్యలో బయటికెళ్ళినప్పుడు మార్కెట్‌లో ఒక సొంతంగా పనసకాయ తెచ్చుకున్నామండి. చూడండి అది కట్ చేసేటందుకు కాస్త టైం పట్టినా, తినేటందుకు మాత్రం అస్సలు టైం పట్టలేదండి. పిల్లలు చూడండి చేతిలో ఉంది చేతులదే తీసుకొని తింటున్నారు. అంత ఆత్రంగా ఉన్నారు. టేస్ట్ మాత్రం బానే ఉంది. కాస్త స్మెల్ డిఫరెంట్‌గా ఉంది. కష్టపడ్డ వారికే ఏదైనా దక్కుతుందంటే ఇది కట్ చేయడమే పెద్ద కష్టం. కేవలం ఒక్కరు మాత్రమే కష్టపడి కట్ చేస్తే సరిపోతుందండి. ఇంట్లో వాళ్ళం అందరం తినేయొచ్చు. అంత బావుంటుంది. పక్కింటోళ్ళకి గూడా ఇచ్చేయొచ్చులెండి. మరీ అన్ని ఎక్కువ ఎళ్ళాయి ఈ పనస తొనలు. ఈ పనస తొనల్లో వచ్చిన ఈ గింజలు కూడా అస్సలు వేస్ట్ చేయలేదు. ఇవి గూడా యూజ్ చేసాము. డబ్బులు ఖర్చయినా సరే మంచిగా తినేసాం.